అక్రమాస్తుల కేసు విచారణ జాప్యానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమా? ఈడీ కేసుల నుంచి జగన్ను విజయసాయిరెడ్డి తప్పించగలిగారా? బీజేపీకి సన్నిహితంగా కూడా మెలిగారు. చంద్రబాబును సైతం బోల్తా కొట్టించారు. కానీ ఇప్పుడు తాను ఎంతగానో ప్రేమించిన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అసలు ఎందుకు విజయసాయిరెడ్డికి ఈ పరిస్థితి వచ్చింది? దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే జైల్లో A2గా ఆయన జగన్మోహన్ రెడ్డితో కలిసి 16 నెలలు గడిపాడు. ఆ 16 నెలలు ఆయన చేసినటువంటి పరిశోధన ఏమిటి అనంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఈడీ సిబిఐ కేసులు ఎలా మనము నిర్వీర్యం చేయొచ్చు, ఎలా కాలయాపన చేయొచ్చు, ఎలా విచారణకు రాకుండా చూడొచ్చు, అలాగే ఎక్కడైనా చట్టబద్ధమైనటువంటి లొసుగులుంటే వాటిని బేస్ చేసుకొని కేసులను మనం తప్పుకోవచ్చు. ఈ ఆలోచన చేసినటువంటి మేధావిగా ఆయన్ని గుర్తించాలి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయనకి జగన్మోహన్ రెడ్డి అలాగే రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి ఒక సాన్నిహిత్యం. ఆ సాన్నిహిత్యంలో ఆయన్ని రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడే ఒక బ్యాంకు డైరెక్టర్గా అలాగే కొన్ని పదవులు ఇచ్చి గౌరవించారు. ఆయన బేసిక్గా మోస్ట్ టాలెంటెడ్ చార్టెడ్ అకౌంటెంట్. ఏంటా టాలెంటు? అదేదో అంటారు, ఇసుక నుంచి తైలం తీయగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారని. అలాగే పెట్టుబడులు లేకుండానే కోట్లు ఎలా రాబట్టవచ్చు అన్నది ఈ భారతదేశానికి మాత్రం ఇది కొత్త సిద్ధాంతమే. అసలు సౌత్లో ఎప్పుడు ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు చేయలేనటువంటిది, చేయలేనటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి చేత చేయించగలిగినటువంటి ఘనపాటి విజయసాయిరెడ్డి. ఆయనకున్నటువంటి మేధస్సును మొత్తం రంగరించి ఫిట్ ప్రోలో ఇవాళ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఈయన తెచ్చాడా, ఆయన కోరుకున్నాడా, ఇద్దరు కలిసి నిర్ణయించుకున్నారా? కోట్లాది ధనం వస్తే కొద్ది రోజులు జైల్లో ఉంటే ఏమవుతుంది అన్నటువంటి అతి తెలివికి వెళ్ళారా? పరువు అలాగే కుటుంబ గౌరవం అలాగే సాంప్రదాయం ఇవన్నీ వదిలేస్తే కోట్లు వస్తాయి అన్నటువంటి పరిస్థితిలో ఇవాళ వీళ్ళిద్దరూ సిద్ధపడే జైలుకి వెళ్ళారా? సిద్ధపడే అనుకోనే ఈ స్కామ్ చేశారా? ఈ క్విడ్ ప్రోకి తలపడ్డారా అన్నది అందరికీ తెలిసిన విషయమే. దీని మీద పెద్దగా ఆలోచించటం కంటే, బికాజ్ ఇవాళ సిబిఐ ఈడీ బాబు జగన్మోహన్ రెడ్డి నువ్వు 43,000 కోట్లు దోచేసావు కన్నా అవి ఎక్కడున్నాయని కొన్ని అటాచ్మెంట్స్ కూడా పెట్టారు. అలాగే జగతి పబ్లికేషన్స్ తరపున ఇవాళ సాక్షి పత్రిక కానీ సాక్షి టీవీ కానీ దానికి వచ్చినటువంటి పెట్టుబడులన్నీ ఎవరైతే ఒక ప్రయోజనం పొందారో వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులే అని. అంతేకాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, అలాగే ఆయనకున్నటువంటి సంపద కావచ్చు, కోట్లు 100 కోట్లకు పెరిగిపోయాడు ఆయన. జనం చాలా మంది అడిగారు, యువకులు మరీ అడిగారు, ఇంత షార్ట్ కట్లో ఇన్ని కోట్లు ఎలా సంపాదించవచ్చో, ఆ సిద్ధాంతం ఏంటో, ఆ మార్గం ఏంటో, ఆ తెలివేంటో చెప్తే మేము కూడా కొంత సంపన్నులు కావచ్చు కదా, ఎందుకు చెప్పరు అని. కానీ చెప్పడానికి ఏం ఉండదు అక్కడ. బికాజ్ అది ఒక పెద్ద స్కామ్ కాబట్టి, అది ఒక పెద్ద పైరవి కాబట్టి, అది ఒక పెద్ద దోచుకునేటటువంటి మార్గం కాబట్టి, నీకింత నాకింత, నాదేది అవతల వాడికి ఇవ్వను, జనం సొమ్మును మాత్రం ఇచ్చేస్తా, నాకు మాత్రం ఆ జనం సొమ్ము నుంచే రాబట్టుకుంటా. ఇదే ఇక్కడ ఉన్నటువంటి కొత్త సిద్ధాంతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం మీద ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితిలో విజయసాయిరెడ్డి అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి చూసాం. కారణం ఏంటి? అడ్జస్ట్ అవ్వలేకపోవటం. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఆయనకు జరుగుతున్నటువంటి అవమానం కావచ్చు, అలాగే సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రవర్తించిన తీరు కావచ్చు, అంతేకాదు పూర్తిగా 2వ ప్లేసు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం మారిపోతుంది అన్నటువంటి దశలో ఈ పార్టీకి నేను దూరంగా వెళితే నాకు కొంత రక్షణ ఉంటుంది, బీజేపీ పార్టీ యొక్క ప్రోత్సాహం తీసుకోగలిగితే ముందు రాబోయే ప్రమాదాల నుంచి నేను తప్పించుకోవచ్చు అన్నటువంటి ఒక మేధస్సును ఆయన ఇక్కడ అప్లై చేశాడేమో. అందుకే బీజేపీ వాళ్ళకి దగ్గరగా ఆయన వ్యవహారాలన్నీ నడిపారు. అలాగే బీజేపీకి సన్నిహితమైనటువంటి మిత్రుడిగా ఆయన పద్ధతులన్నీ కనపడ్డాయి. మరొక అత్యంత తెలివైనటువంటి పని కూడా చేసి చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయ నాయకుడినే బోల్తా కొట్టించాడు. ఎప్పుడు ఎక్కడ ఏ టైంకి విజయసాయిరెడ్డికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో అపాయింట్మెంట్ కావాలన్నా, ప్రధానమంత్రిని కలవాలన్నా
ఈయనకి అపాయింట్మెంట్ అక్కర్లేదు, డైరెక్ట్ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి నమ్మించాడు. దాన్ని నమ్మినటువంటి చంద్రబాబు నాయుడే నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని శత్రువుగా భావించాల్సిన పొరపాటు చేశాడు. ఆ పొరపాటులోనే ఆయన నోరు జారి ఇష్టానుసారం నరేంద్ర మోదీని మాట్లాడాడు. ఇక ఈ తెలివితేటలన్నీ ఎవరై? విజయసాయిరెడ్డివి. ప్రధాన నాయకుడినే బోల్తా కొట్టించాడు. ఆ ప్రధాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని. అలా ఆయన తెలివితేటలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైసీపీ నుంచి బయటకు వచ్చి ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక లీక్ ప్రధానమైనది ఒకటి ఉన్నది, లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్లో కేసిరెడ్డి రాజిరెడ్డిని మొట్టమొదటిగా బయటికి తీసుకొచ్చింది ఈయన్నే. కేసిరెడ్డి గురించి చెప్పింది మొట్టమొదటిసారిగా విజయసాయిరెడ్డి కొన్ని ఆధారాలతోటి, ఏదో ఆరోపణలు కాదు, బట్ పూర్తి ఆధారాలతోటి ఆయన చెప్పినటువంటి విషయాల మీదే ఇవాళ 3,500 కోట్లు దోచేశారు లిక్కర్ స్కామ్లో అని సిట్ ఆధారపూరితమైనటువంటి కొన్ని పత్రాలను సమర్పిస్తోంది, బయట పెడుతోంది. ఇందులో ప్రధానంగా ఒక ఎంపీ అలాగే ఒక మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి నిత్యం వాళ్ళతోనే అంటకాగినటువంటి రాజకీయం, వ్యాపారం, వ్యక్తిగత సంబంధాలు, ఎవ్రీథింగ్.